మనం పెద్దలను చూసిన వెంటనే రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తాం. కానీ ఆ రెండు చేతులు కలిసినప్పుడు మన శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో మీకు తెలుసా? నమస్కారం అంటే కేవలం ఎదుటివారిని గౌరవించే ఒక పద్ధతి మాత్రమే కాదు, మన శరీరంలోని అద్భుతమైన ఎనర్జీ పాయింట్స్ను యాక్టివేట్ చేసే ఒక శాస్త్రీయ ప్రక్రియ. నమస్కారం చేసినప్పుడు మన జ్ఞాపక శక్తి ఎలా పెరుగుతుంది, మన మనస్సు ఎందుకు ప్రశాంతంగా మారుతుంది, ఆ అద్భుతమైన సైన్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. మనం రెండు చేతులను కలిపి నమస్కారం చేసినప్పుడు మన వేళ్ళ చివరలు ఒకదానికొకటి తాకుతాయి. ఆ వేళ్ళ చివరల్లో మెదడు, కళ్ళు, చెవులకు సంబంధించిన ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. మనం నమస్కారం చేస్తూ ఆ వేళ్ళను కలిపి కొద్దిగా నొక్కినప్పుడు ఆ పాయింట్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. దీనివల్ల మనం ఎవరికైతే నమస్కారం చేస్తున్నామో వారి ముఖాన్ని, వారి పేరును ఎక్కువ కాలం గుర్తుంచుకునేలా మన జ్ఞాపక శక్తి ప్రేరేపించబడుతుంది. అంటే ఎదుటివారిని మనసులో నిలుపుకోవడానికి మన శరీరం చేసే ఒక చక్కటి ప్రయత్నం ఈ నమస్కారం. అందుకే ఇది కేవలం మర్యాద కాదు, ఒక అద్భుతమైన మెమరీ బూస్టర్ కూడా. యోగశాస్త్రం ప్రకారం మన శరీరంలో ఎడమవైపు ఇడ, కుడివైపు పింగళ అనే నాడులు ఉంటాయి. ఇవి మన మెదడులోని రెండు విభాగాలకు సంకేతాలు. మనం రెండు చేతులు కలిపినప్పుడు ఆ రెండు నాడులు సమతుల్యత సాధిస్తాయి. దీనినే యోగంలో అంజలి ముద్ర అంటారు. ఈ ముద్ర మన హృదయ చక్రం వద్ద ఉండడం వల్ల మనలో ప్రేమ, గౌరవం, వినయం ఇలాంటి సాత్విక భావాలు పెరుగుతాయి. నమస్కారం చేయడం అంటే ఎదుటివారిలో ఉన్న దైవత్వాన్ని మనలోని దైవత్వంతో కలపడం. ఇది మనలోని శక్తిని కేంద్రీకరించి చిందరవందరగా ఉన్న మన మనసును ఒక్క క్షణంలో ప్రశాంతంగా మారుస్తుంది. మన సంప్రదాయంలో ప్రతి చిన్న క్రియ వెనుక ఒక లోతైన అర్థం ఉంటుంది. నమస్కారం కేవలం ఒక సంస్కారం కాదు, అది ఒక సెల్ఫ్ హీలింగ్ ప్రక్రియ. అందుకే ఆత్మీయంగా నమస్కరించండి. అది మీ ఆరోగ్యానికి, వ్యక్తిత్వానికి ఎంతో మేలు చేస్తుంది. హంస నీటిని వదిలి పాలను మాత్రమే స్వీకరించినట్లు ఈ హంసవాహిని పురాణ కథల్లోని ధర్మ సూక్ష్మాలను గ్రహించి జీవితాలను ప్రకాశింపజేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మీ హంసవాహిని యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.